ఈరోజు మనము కర్నూలు జిల్లాలోని మధ్యగిరిలో ఉన్నాము. గత 18 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దాదాపుగా రోడ్డు సైడ్ ఉన్నటువంటి బిట్టు 4 ఎకరాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 140 మందికి అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో 124 మందికి అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే అదే విషయం గురించి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక దళితుడు రాఘవేంద్ర అనే వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పోరాటాలు చేస్తూ ఎంతోమంది దళితులు కలుపుకుంటూ స్టేట్ నాయకులు కూడా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ కొన్ని ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే కింద గతంలో టీడీపీ ప్రభుత్వంలో వచ్చింది, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ రూలింగ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులైతేనేమి, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి బీసీలు కూడా అక్కడే కేటాయించాలని చెప్పేసి అక్కడ వాళ్ళకు కూడా స్థలం కేటాయించాలనడంతో ఇక్కడ వారి మధ్య వాగ్వివాదానికి ఏర్పడి ఆ స్థలం అలా నిలబడిపోయింది. కాకపోతే ఖచ్చితంగా ఇక్కడ శ్మశాన వాటిక ఉంది. మాకు చాలా రోజుల నుంచి ఇక్కడ ఎస్సీ కాలనీ కూడా మాకు దగ్గరలో ఉంది. మాకే ఖచ్చితంగా కావాలి. అప్పుడు మాకు దాదాపుగా మా కోరకే టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. మరి మీరు రాకూడదు ఇక్కడికి. గతంలో ఇక్కడ ఎన్నో గలాటాలు జరిగాయి. మధ్యకర మండలంలో ఎన్నో హత్యలు కూడా కారణం జరిగిందని చెప్పేసి కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి రాఘవేంద్ర గారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఏపీ ఎంఆర్పిఎస్ రాఘవేంద్ర గారు కర్నూలు జిల్లా అధ్యక్షుడు మనతో పాటు ఉన్నాడు. ఈరోజు ఆయన ఏమంటున్నాడంటే, నాకు ప్రాణహాని ఉంది ఎమ్మెల్యేతో అనడం జరుగుతుంది. అది ఎంతవరకు అని ఆ మనిషి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం. పత్రికా విలేకరులకు, మళ్ళీ ఎలక్ట్రికల్ మీడియా వాళ్ళకు, మళ్ళీ పోలీసు వారికి కూడా, మళ్ళీ రెవెన్యూ వాళ్ళకు కూడా దయచేసి మేము మీ అందరికీ ఎంతో కాలం మేము రుణపడి ఉంటాము. కొద్ది రోజు కాలం చూసి మళ్ళీ మీరు ముందుకు పోతారని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి తీసుకుపోయే వాళ్ళు ఒక మీడియా తప్ప ఎవరు కూడా లేరు. మళ్ళీ మీడియా వాళ్ళకి ప్రత్యేకంగా పాదాభివందనం చేస్తున్నాను. మళ్ళీ మా యొక్క కష్టాలను మీరు ప్రజల్లోకి తీసుకుపోయి అధికారులకు తెలియజేసి మమ్మల్ని కాపాడాలని చెప్పి మళ్ళీ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. న్యాయం చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉండదా? సరే, నేను ఒక విషయం చెప్తున్నా. గ్రామ సర్పంచ్ అనే వ్యక్తి ఏ రోజు కూడా కులానికి పనిచేసిన వాడు కాదు, పార్టీకి పనిచేసిన వాడు కాదు. ఎక్కడో హోటల్లోన, ఎక్కడో రైల్వే పని చేసుకుంటూ ఉన్నవానికి డబ్బుందనే ఒక దురుద్దేశంతోన సీట్ ఇచ్చి మళ్ళీ ఈరోజు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాన్ని ముందుకు రానికుండా ఒక ప్రభుత్వం ఒంటరిగా అందరిని నలిమేసి మళ్ళీ ఒక టికెట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ ఆ రోజు ఆయన అదృష్టమో ఆయనకి కలిసి వచ్చి సర్పంచ్ అయినాడు. మళ్ళీ సర్పంచ్ అనే వ్యక్తి వాళ్ళ బావ సలహాదారుడు. ఒక డిగ్రీ చేసిన వ్యక్తికి ఎలాంటి సలహాదారుడు అవసరం లేదు. కానీ అదే పనికి ఇక్కడ లోకల్ ఉన్న లీడర్లు, నువ్వు ఉండు, మేమందరం తర్వాత చూస్తున్నాం, సర్పంచ్ ఎవరో ఆమె పక్కుడోలా అని చెప్పి అనేక కార్యక్రమాలు ఈరోజు సర్పంచ్ కాకుండా మళ్ళీ సలహాదారుడు పోయి ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. సలహాదారుడు పోయి అన్ని పనులు చేయడం జరుగుతుంది. సలహాదారుడు అంటే ఏమి, ఓన్లీ దగ్గరుండి